ఓకేనా. నమస్తే అండి. ఈరోజు మనం తీసుకోబోయే ప్రోగ్రాం విద్యా సంస్థల గురించి. చాలా మంచి ప్రోగ్రాం అండి. విద్యా సంస్థలు అనేవి చాలా ముఖ్యమైనవి మన సొసైటీకి. కాబట్టి ఈ విద్యా సంస్థల్లో కేజీ నుంచి పీజీ దాకా నేను ఒక మండలం తీసుకొని దాన్ని కవర్ చేయదలుచుకున్నాను. మనం మళ్ళీ ఈ స్పాట్కే వస్తాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ల్యాంకో సంస్థల వారి వృద్ధాశ్రమం దగ్గర ఉన్నాం. ఈ వృద్ధాశ్రమాన్ని బిల్డింగ్స్ని మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ బిల్డింగ్స్కి వాళ్ళ పేరే లగడపాటి రాజగోపాలరావు గారి కుటుంబస్తుల పేరు పెట్టడం వల్ల ఈ బిల్డింగ్స్ గవర్నమెంట్కి ఇస్తే ఇక్కడ ఐటీఐ కాలేజ్ నడపాలనే ఒక మంచి సదుద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మనం ఈ కాలేజీకి మళ్ళీ అంటే నేను నెక్స్ట్ స్కూల్స్కి, అంగన్వాడీస్కి, ఎలిమెంటరీ స్కూల్స్కి, హై స్కూల్స్కి వెళ్ళబోతున్నాను. కానీ అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి మీకు ముందుగానే ఇక్కడ వివరించి ఆ స్కూల్స్ అన్నీ మీకు ఆధారాలతో చూపించి నాడు నేడు ప్రోగ్రామ్స్ ఏ విధంగా అయితే అన్నీ సగం సగం చేసి వదిలిపెట్టిపోయారో, ఎలాగైతే స్కూల్స్ విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించారో మునుపటి గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, అవన్నీ నేను మీకు చూపించి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఆ విద్యా సంస్థల్ని ఎలా భ్రష్టు పట్టించారనేది నేను కొన్ని కాన్సెప్ట్స్ మీకు చెప్పదలుచుకున్నాను. మరి కలుద్దామండి. నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వంగల్లు అంటే ప్రైమరీ స్కూల్ వంగల్లుకు వచ్చున్నాను. ఇక్కడ మీరు చూసారంటే నాడు నేడు కింద బిల్డింగ్ మీకు కనబడతా ఉంది వెనక. ఈ బిల్డింగ్ గురించి డీటెయిల్స్ తీసుకుంటాను. దీనికి తప్ప ఇంక వేరే డీటెయిల్స్ అన్నీ నేను స్కూల్ ఆవరణ బయట మాట్లాడతాను. ఎందుకంటే మా మినిస్టరు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు చాలా క్రమశిక్షణ గల నాయకుడు. ఆయన స్కూల్ ఆవరణలో పాలిటిక్స్ ఏం మాట్లాడొద్దన్నారు. కేవలం వాస్తవం మీకు చూపించడానికి నేను ఇక్కడ మాట్లాడి మిగతాదంతా నేను బయట మాట్లాడాను. నాడు నేడు ఫేజ్ 2 స్కూల్ అనమాట. ఈ ఫేజ్ 2 స్కూల్ పరిస్థితి చూశారు కదా మీరు. ఫేజ్ 1 నేను వేరే దగ్గర కవర్ చేస్తాను. స్లాబ్ పోయలేదు, కేవలం పిల్లర్స్ గోడల వరకు కట్టున్నాయి. ఏం ఫ్లోరింగ్ లేదు, గోడలకి ప్లాస్టరింగ్ పూత పని జరగలేదు. మరి మెట్లు పార్షియల్గా కట్టున్నాయి. ఈ మెట్లు ఎక్కిన తర్వాత మనకి స్లాబ్ అనేది లేదు. దీనికి స్లాబ్ వేయాలంటే, స్లాబ్ వేసి మిగతా పని అంతా పూర్తి చేయాలంటే ఎట్లా ఏదన్నా కూడా ఒక 4 నుంచి 5 లక్షలు పని ఉంది. దీంట్లో 4 నుంచి 5 లక్షల పని ఉంది. కానీ మనకి టీచర్లు ఇచ్చిన సమాచారం ప్రకారం 1 లక్ష రూపాయలు మాత్రమే అకౌంట్కి వచ్చింది. 1 లక్ష రూపాయలతో మరి ఈ స్కూల్ పూర్తయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఇలాగే నిలబడిపోయింది. అవతల ఇంకో పక్కన మీరు చూస్తే బాత్రూమ్స్ కూడా పార్షియల్గా కట్టారు. దానికి వాటర్ ట్యాంకు సప్లై లేదంట, పైప్ లైను. మరి అవి కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ఇది ఈ స్కూల్ పరిస్థితి. అది ఈరోజు మనం చూస్తున్న హై స్కూలు సంగం మండలంలోని మర్రిపాడు జెడ్పీ హై స్కూల్. ఈ స్కూల్ గురించి మీరు జస్ట్ స్కూల్ ఫెసిలిటీస్ చూడండి. నేను మాట్లాడేదంతా బయట మాట్లాడతాను. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారు కానీ, ఆనం రామనారాయణ రెడ్డి గారు మినిస్టర్ గారు కానీ స్కూల్ ఆవరణలో పాలిటిక్స్ మాట్లాడొద్దన్నారు. కాబట్టి మనం జస్ట్ ఈ స్కూల్ స్థితిగతులు వరకే చూసి మనం బయట వెళ్ళి మాట్లాడుకున్నాం. సో మీరు ఇలా వచ్చారంటే ఇవి క్లాస్ రూమ్స్. పిల్లలు 3, 4, 5 తరగతులు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల పిల్లలకి క్లాస్ రూమ్స్ కూర్చోడానికి లేనందువల్ల చెట్ల కింద కూర్చుంటే మరి నాడు నేడు సెకండ్ ఫేజ్ కింద మరి కన్స్ట్రక్షన్ టీచర్స్కి పెట్టారు. కాబట్టి వాళ్ళు ఆ బర్డన్ తీసుకోలేక దీనికి కన్స్ట్రక్షన్ అనేది చేయలేదు క్లాస్ రూమ్స్. అటు దాతలు మరి మా పేరెంట్స్ పేరుతో మేమే ఇక్కడ క్లాస్ రూమ్ అనేది సెట్ చేయడం జరిగింది 3, 4, 5 తరగతుల పిల్లలకి. ఇలా దాతల ద్వారా చేసుకోవడం జరిగిందనమాట. ఈ స్కూలు నాడు నేడు కింద సెకండ్ ఫేజు వద్దని పెట్టుకున్నారు. ఏంటంటే కన్స్ట్రక్షన్ టీచర్స్కి ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ క్వాలిటీ కానీ ఆ బర్డన్ కానీ వాళ్ళు చేసుకోలేకపోయారు. అందువల్ల నమస్తే అండి. ఇది మర్రిపాడు గిరిజన కాలనీ అంగన్వాడీ స్కూలు. ఈ స్కూల్ వాతావరణం చూడండి. అంటే పారిశుద్ధ్యం కానీ, ఇక్కడ చెత్త, పిల్లలు బాత్రూమ్కి వెళ్ళడానికి ఏమీ లేదు. మీరు ఒకసారి చూసారంటే నివ్వెరపోతారు.
పిల్లల క్లాస్ రూమ్ ఎక్కడమ్మా? క్లాస్ రూమ్ ఎంట్రన్స్ మీరు చూసారంటే ఇవి మొత్తం రోడెంట్స్ అంటే పంది కుక్కలు, ఎలుకలు. ఈ ఎలుకల యొక్క వేస్ట్లో పిల్లలు కూర్చోవాల్సి వస్తుంది. పిల్లలు భోజనాలు చేసే గది ఏదమ్మా? పిల్లలు భోజనాలు చేసే గది చూస్తారంటే ఒక్క నిమిషం మీరు చూడండి. ఈ విధంగా ఎలుకలు మొత్తం ఇక్కడ టాయిలెట్ పోయి ఉన్నాయి. ఈ రూమ్లో బిడ్డలు ఏ విధంగా భోజనాలు చేయాలా అనేది మీరు ఒక పిల్లల్ని చదువులకు పంపించాలంటే ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మీరు ఎలా దీన్ని? ఎటువంటి సమస్యలు ఉన్నాయి సార్? ఇక్కడ పిల్లలు పంపించడానికి బొక్కలు ఉన్నాయి, మాకు అరువు లేదు. ఇక్కడికి పంపించాలంటే భయం వేస్తున్నది. మేము ఎట్లాగా పంపించాము, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అదే ఎలుకల వల్ల ప్లేగ్ వ్యాధులు ఇట్లాంటి ఎట్లా పంపించాలి సార్? మాకు భయం వేస్తున్నది, ఇక్కడ అరువు లేదు. నమస్తే అండి. ఈరోజు మనం చూస్తున్నది ల్యాన్కో వాళ్ళ సంస్థల వాళ్ళ వృద్ధాశ్రమము. శ్రీ లగడపాటి గౌరవనీయులు లగడపాటి రాజగోపాల్ వారి ల్యాన్కో సంస్థలకు సంబంధించిన వృద్ధాశ్రమం. ఇందులో బిల్డింగులు చాలా కట్టారు వెనక. మునుపటి గవర్నమెంట్లో మన సంగం మండలంకి ఐటీఐ కాలేజు ఇక్కడ ఏర్పాటు చేయవలసి ఉంటే వీరు పాపం ముందుకు వచ్చి మంచి మనసుతోటి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అన్నీ ఇచ్చారండి. ఈ బిల్డింగ్స్ని వారి పేరు పెట్టగలిగితే కాలేజీకి ఇక్కడ మరి ఆ బిల్డింగ్స్ ఇస్తాము, కాలేజీ నడుపుకోవచ్చు అనేసి. కానీ మునుపటి గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేక ఆ కాలేజు సంగం మండలంకి శాంక్షన్ అయితే ఇక్కడ పెట్టకుండా తీసుకెళ్ళి ఆత్మకూరు పాలిటెక్నిక్ కాలేజీలో టెంపరీగా రన్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఈ సంస్థలన్నీ మరి వారు మంచి మనసు చేసుకొని ముందుకు వచ్చి ఇస్తామన్నప్పుడు మన ప్రస్తుత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారు మరి దేవాదాయ శాఖ మంత్రివర్యులు చొరవ చూపించి ఇంత మంచి బిల్డింగ్స్ మరి మంచి మనసు చేసుకొని ఈ సంస్థలు వారు ఇస్తామన్నప్పుడు పోయిన గవర్నమెంట్ మాదిరి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆయన ఐటీ మినిస్టరు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు వారితో సంప్రదించి డిస్కస్ చేసి మరి ఈ బిల్డింగ్స్ ఇంత మంచి బిల్డింగ్స్ని ఐటీఐ కాలేజీ నడపడానికి బ్రహ్మాండంగా ఉంటుందనేసి ఆయన ముందుకు తీసుకెళ్ళి అన్నీ దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయించి మరి కాలేజ్ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇంత మంచి ప్రోగ్రాము ఇప్పుడు కూటమి గవర్నమెంటు చేస్తుంది విద్యా సంస్థల కోసం. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా అంగన్వాడీలు, ఎలిమెంటరీ స్కూళ్ళు, హై స్కూళ్ళు, మరి ఐటీఐ కాలేజు ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలంలో అన్నీ కవర్ చేశాను. ఆధారాలతో సహా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ మధ్యనే వైఎస్ఆర్సీపీ మరి కార్యకర్తలు వారి నాయకులు ఒక తింగర్ ప్రోగ్రాం ఒకటి చేశారు. ఏంటంటే మరి వెన్నుపోటు దినం అని ఒకటి చేశారు. ఇలాంటి ప్రోగ్రాములు ఆధారాలు లేకుండా అవాస్తవాలు కూటమి గవర్నమెంట్ గురించి చెప్తున్నారు. కాబట్టి మరి తెలుగుదేశం కార్యకర్తలుగా మేము ఇళ్లల్లో ఉంటే సరిపోదు, ఆధారాలతో సహా మరి ప్రజలకి విద్యా వ్యవస్థలను ఏ విధంగా భ్రష్టు పట్టించారో ఈరోజు మరి మాట్లాడబోతున్నాము. అలాగే ఇంకా ఇరిగేషన్ గురించి కూడా మేము ఒక్కొక్క వ్యవస్థ గురించి ఒక్కొక్క రోజు ఆధారాలతో సహా ప్రజలకి అన్నీ వివరించి చెప్పదలుచుకున్నాం అనమాట. అంటే ప్రజల్ని తప్పుదావలో పట్టించే మరి ప్రోగ్రాములు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి మరి వాస్తవాలు ఏందో ప్రజల ముందు పెట్టాలని ఈ విధంగా నేను ఈరోజు చెప్పబోతున్నాను. మీరు చూసిన విధంగా అంగన్వాడీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ నాడు నేడు ప్రోగ్రాం అనేది 2 ఫేజులు జరిగాయండి. 3 ఫేజులు ప్లాన్ చేశారు కానీ 3వ ఫేజు జరగలేదు. 2 ఫేజెస్ జరిగాయి. ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన బాత్రూములకి ఇంతవరకు మీరు చూపించాను. ఎలిమెంటరీ స్కూల్లో ట్యాంక్కి వాటర్ సప్లై లేదు, బాత్రూములు నామమాత్రంగా కట్టారు, కొన్నిటికి తలుపులు లేవు, కొన్నిటికి తలుపులు పెట్టిన వాటర్ కనెక్షన్ లేదు, నిరుపయోగంగా ఉన్నాయి. ఫేజ్ 2లో కొన్ని స్కూళ్ళకి పిల్లర్సు గోడలు కట్టారు, స్లాబ్ పోయలేదు, ఫ్లోరింగ్ వేయలేదు, పూత పని చేయలేదు, బోర్డులు పెట్టలేదు, కిటికీలు పెట్టలేదు, తలుపులు పెట్టలేదు. మీరు ఇవన్నీ ఆధారాలతో సహా చూశారు ఫేజ్ 2 నాడు నేడు ప్రోగ్రాంలో. మరి ఈ విధంగా స్కూళ్ళన్నిటికీ అదేదో సినిమాలో అత్తిలి చిరబరానంద స్వామి ఏదో విక్రమార్కుడి సినిమాలో రవితేజ ఊరంతా అరుగుళ్ళు గీకినట్టు మరి రాష్ట్రంలో ఉండే ఈ స్కూళ్ళు విద్యా వ్యవస్థలన్నిటికీ అరుగుళ్ళు గీకి
మరి పనులు ఏవి పూర్తి కాకుండా నాడు నేడు కింద ఏమంటే ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి, ఇల్లు కట్టాలనుకోండి, సంవత్సరం లోపు అయిపోద్ది, 2 ఏళ్ళు అయిపోద్ది. పోనీ కమర్షియల్ బిల్డింగ్ కూడా 2 ఏళ్ళలో అయిపోద్ది. 5 సంవత్సరాలు టైం పెట్టుకొని కొన్ని స్కూల్స్ అయినా నాడు నేడు కింద సక్రమంగా పూర్తి చేసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? మీకు చూపించాను ఒక మండలం మొత్తం, ఇంకొక మండలం కూడా తీసుకుంటాను నేను నిదానంగా. ఒక మండలంతోనే పోదు ఇదంతా. సో నాడు నేడు అనేది అరగుళ్ళుగా మిగిలిపోయినాయి. మరి మీరు ఈ విధంగా భ్రష్టు పట్టించి వెళ్తే మరి ఇప్పుడు ఉన్న ఐటీ మినిస్టర్, మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు, మరి ఈ ప్రాంతపు ఎమ్మెల్యే, మరి గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, వారి మీద ఈ భారం అంతా పడి వారు మీరు చేసిన ఈ సగం పనుల్ని వారు పాపం అన్నీ పూర్తి చేయాల్సిన పరిస్థితి. పేరేమో మీది, మరి శ్రమేమో వీళ్ళది. ఈ విధంగా ఉంది పరిస్థితి. విద్యా వ్యవస్థలో మీకు 9 ముఖ్యమైన విషయాలు మీకు ఈరోజు మీ ముందు పెట్టబోతున్నా. మీరు అన్నీ చూశారు కూడా కంటితోటి, నేను ఇంతకుముందు చూపించిన వీడియోలో. నాడు నేడు స్కూల్ మీరు చూశారు. ఫేజ్ 1, 2, 3. ఫేజ్ 1 కింద ఇచ్చిన స్కూళ్ళల్లో 70-60% పూర్తయినాయి అంతే. ఫ్లోరింగు, కిటికీలు, బోర్డులు ఇవన్నీ ఏం పెట్టలేదు, తలుపులు. ఫేజ్ 2లో స్లాబ్ కూడా పోయలేదు, కేవలం పిల్లర్సు, ఇటుకరాయి గోడలు కట్టారు. ఫేజ్ 3 అసలు దాని సంగతే మర్చిపోండి ఇకన. ఇప్పుడు ఫేజ్ 1లో కట్టిన స్కూళ్ళు పిల్లలకు ఉపయోగం లేకుండా పోయినాయి. మరి కిటికీలు లేకుంటే ఇప్పుడున్న స్కూల్ పైన కట్టారు కాబట్టి ఆ కిటికీల నుంచి పిల్లలు కింద పడితే హెడ్ మాస్టర్కి ఆ పిల్లలకి రిస్క్ కాబట్టి కూర్చోబెట్టట్లేదు, అవి వాడడంలే. ఫేజ్ 2లో కట్టినవి అసలు వాడలేరు, స్లాబ్ పోయలేదు కాబట్టి అన్నీ అదేదో సినిమాలో రవితేజ సినిమాలో మరి అరగుళ్ళు గీకిపోతాడు ఊరంతా, విక్రమార్కుడి సినిమాలో అత్తిలి చిరబరానంద స్వామి అని. ఆ టైపులో మొత్తం ఈ నాడు నేడు స్కూళ్ళన్నీ అరగుండ్లు. తర్వాత కన్స్ట్రక్షన్ ఎవరికి ఇస్తారండి స్కూళ్ళల్లో? కన్స్ట్రక్షన్ ఇంజనీర్స్కి, గవర్నమెంట్ కాంట్రాక్టర్స్కి ఇస్తారు. ఇక్కడ ఏం జరిగింది? కన్స్ట్రక్షన్ టీచర్లకు ఇచ్చారు. వాళ్ళకి ఏం ఐడియా? వాళ్ళ స్కిల్ సెట్ కాదు కదా అది. వాళ్ళ స్కిల్ సెట్ టీచింగ్ చేయడం. మీరు వాళ్ళని కన్స్ట్రక్షన్ చేయమని చెప్పడం ద్వారా ఎంత నష్టపోయింది. ఆ క్వాలిటీ ఉండడం లేదు. పాపం వాళ్ళు కొంతమంది కన్స్ట్రక్షన్ ఐడియా లేక, అందులో స్పెసిఫిక్గా మహిళా హెడ్ మాస్టర్లు ఎంత ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. కొన్ని స్కూళ్ళు అయితే అవసరం ఉన్నా కూడా ఈ పాటలన్నీ మేము పడలేమనేసి నాడు నేడు కింద నో అని పెట్టారు ఆప్షన్, ఎక్స్పాన్షన్ వద్దు అనేసి. ఆ విధంగా కన్స్ట్రక్షన్ టీచర్లకు ఇవ్వడం అనేది పెద్ద బ్లండరు, అది ఫెయిల్ అయింది. ఇంకా మూడో విషయం, స్కూల్ మెయింటెనెన్స్కి గ్రాంట్ వస్తుంది, సెంట్రల్ గ్రాంటు, స్టేట్ గ్రాంటు. సెంట్రల్ షేర్ని డైవర్ట్ చేసేసారు, స్టేట్ ఇవ్వాల్సింది ఇవ్వలేదు. కాబట్టి మునుపటి గవర్నమెంట్ 2019-24లో ఈ స్కూళ్ళకి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ గ్రాంట్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళ స్కూళ్ళు బకాయిలు, ఎలక్ట్రిసిటీ బిల్లుల కాడి నుంచి ప్రాక్టికల్స్కి వాళ్ళు తెప్పించుకోవాల్సిన ఎక్విప్మెంట్ కాడి నుంచి అన్నీ బకాయిలు అన్నమాట. ఏది కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి. తర్వాత మేజర్ అకాడమిక్స్కి సంబంధించి సిబిఎస్ఈ హిందీ సిలబస్ని తీసుకొచ్చి స్టేట్ సిలబస్లో పెట్టారు. ఇప్పుడు ఏమండి, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో హిందీ ఉండేది, బేసిక్ హిందీ అంటే మనది స్టేట్ సిలబస్, తెలుగు రాష్ట్రం. హిందీ అనేది ఒక రేంజ్ వరకే స్టాండర్డ్ ఉంటుంది టీచర్లకు కానీ పిల్లలకు కానీ. ఇక్కడ ఏం జరిగింది? సిబిఎస్ఈ హిందీ తీసుకొచ్చి, అంటే ఎక్స్పర్ట్స్ని సంప్రదించకుండా, టీచర్స్లో ఉండే కమ్యూనిటీస్ని, వాళ్ళ అథారిటీస్ని సంప్రదించకుండా సింపుల్గా సిబిఎస్ఈ హిందీ తీసుకొచ్చి పెట్టారు. ఆ స్టాండర్డ్ మన టీచర్లకి లేదు, హై స్కూల్ పిల్లలకి లేదు. కాబట్టి పాస్ పర్సంటేజ్ పడిపోద్ది, పిల్లలు పాస్ అవ్వరు హిందీలో అని ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ వెళ్ళిందో, దానికి ఏం చేశారు? 20%కి పాస్ అయ్యేటట్టు, 20% పాస్ మార్క్ అనేటట్టు పెట్టారు. 35 నుంచి 20% పెట్టారు. 4 చాప్టర్లు చదవలేని చాప్టర్లు ఉంటే తీసేశారు. ఇలాంటి పనులన్నీ ఎక్స్పర్ట్స్ని సంప్రదించకుండా, స్కూలు అధ్యాపకుల్ని సంప్రదించకుండా ఇష్ట రీతిలో చేశారనమాట. నెక్స్ట్ 5వది టోఫెల్ అనేది 6వ తరగతి నుంచి టోఫెల్. ఏమండి, టోఫెల్లో ఏముంటాయి? రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్. ఇవి ఫారెన్లో చదివే పిల్లలు ఎగ్జామ్ రాయడానికి, ఇంగ్లీష్లో ప్రొఫిషియెంట్గా ఉండడానికి ఆ కోచింగ్ ఇస్తారు.
ఇది జనరల్గా 10th 9th ఆ స్టేజ్ పిల్లలకి మంచిగా అర్థం అవుతుంది. పోనీ 6th నుంచి ఇద్దాం అనుకున్నారు అనుకోండి, రెగ్యులర్ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి కదా, టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాల, ఆ ప్రోగ్రాము ఫెయిల్ అయింది. ఇప్పుడు 6th గ్రేడ్ నుంచి కాదండి, దీనికి టోఫెల్, జిఆర్ఈ కానీ ఐఐటి కానీ ఏ ఫౌండేషన్ కోర్స్ అయినా మీరు పెట్టాలనుకున్నప్పుడు వొకేషనల్ కోర్సెస్ అని ఉంటాయి. అంటే సెలవుల్లో ఎక్స్ట్రా క్లాసులు మంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి పెట్టించాలి. పాపం ఇప్పుడున్న గవర్నమెంట్ టీచర్స్కి ఆ టోఫెల్ స్టాండర్డు, జిఆర్ఈ ఐఐటి స్టాండర్డ్స్ ఉండవు కదా. మరి మీరు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టేసి వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇవ్వకుండా ఇలా టోఫెల్ ప్రోగ్రామ్, అంటే ప్రోగ్రామ్ ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్టే కానీ నామమాత్రంగా మీరు అది పిల్లలకు ఉపయోగపడద్దా, ఆ టీచర్లకు స్టాండర్డ్ ఉందా, ఏమాత్రం దాని గురించి ఆలోచన లేదు. ఇక 6వది ఐబీ సిలబస్. ఇంటర్నేషనల్ సిలబస్ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్కి డైరెక్ట్గా ఎలా పెడతారు? దీనికి ఒక ఫేజ్డ్ అప్రోచ్ ఉండాలి. ఇంటర్నేషనల్ సిలబస్ అసలు అవసరమా? స్టేట్ సిలబస్ ఉంది కదా, ఉన్నదాన్ని మంచిగా చెప్పి దాన్ని బాగా చెప్పి పర్సంటేజ్లు అన్నీ బాగా వస్తున్నప్పుడు అప్పుడు ఐబీ సిలబస్ చూసినా ఒక ఉపయోగం అనేది ఉంటుంది. డైరెక్ట్గా తీసుకెళ్ళి ఐపీ సిలబస్ అది ఫెయిల్ అయింది. తర్వాత బైజూస్ ట్యాబ్స్. మీరు పిల్లలకి ఆన్లైన్ పద్ధతిలో కోర్సులు ఇప్పించాలనుకున్నారు, మంచిదే, దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. కానీ మీరు చేసిన కరప్షన్ బైజూస్తో కలిసి అది ఎంత అనర్థానికి దారితీసింది. ట్యాబులు తల్లిదండ్రులు తీసుకొచ్చి పిల్లలకి రిటర్న్ ఇచ్చేశారు. ఎందుకు ఇస్తున్నారు? బైజూస్ ఏమో కంపెనీ ఎత్తేసాడు, కోర్సులు ఇవ్వట్లా. ఇప్పుడు ఆ ట్యాబుల్లో పిల్లలు సినిమాలు, అసభ్యకరమైన ఫోటోలు డౌన్లోడ్ చేసి ఆ ట్యాబులలో చూస్తున్నారని పేరెంట్సే ఆ ట్యాబులు తెచ్చి హెడ్ మాస్టర్లకి రిటర్న్ ఇస్తున్న పరిస్థితి. అది ఫెయిల్ అయింది బైజూస్తో. 3, 4, 5 తరగతులు ప్రైమరీ నుంచి హై స్కూల్కి షిఫ్టింగ్ చేశారు. దీనికి ఎక్స్పర్ట్స్ని ఎవరిని సంప్రదించాల. హై స్కూల్లో తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ప్రైమరీ స్కూల్లో ఉన్న బెంచ్లు, క్లాసులు అలాగే ఉన్నాయి. అవి ఖాళీ చేయించి అవి నిరుపయోగం చేసి ఇక్కడికి తీసుకొచ్చి హై స్కూల్లో ఆ పిల్లల్ని కూర్చోబెడితే ఇక్కడ క్లాస్ రూములు, బెంచ్లు లేక వాళ్ళు చెట్ల కింద మరి వరండాల్లో కూర్చొని చదువుతుంటే ఇది ఏమన్నా మంచి పద్ధతేనా ఈ విధంగా చేయడం? ఈ 3, 4, 5 తీసుకొచ్చి హై స్కూల్లో మెర్జ్ చేయడం అనేది అసలు ఏమాత్రం ఏ టీచరు, హెడ్ మాస్టరు మెచ్చిన అంశం కాదు. సో ఈ విధంగా చూస్తే మొత్తం నేను ఒక 9 అంశాలు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇన్ని రకాలుగా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించి గత గవర్నమెంటు ఇప్పుడు వచ్చేసి తగుదనమ్మ అంట ఏదో వెన్నుపోటు దినం, తింగర ప్రోగ్రాంలన్నీ చేస్తే మరి మేము గమ్ముగా ఎలా ఉండగలం? ఇలా మరి ప్రతి మండలంకి తిరిగి ఈ రోజు నుంచి మండలంకి తిరిగి ప్రతి స్కూలు ఆధారాలతో సహా గత గవర్నమెంటు, గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఏ విధంగా భ్రష్టు పట్టించింది అనేది మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. మరి ఇవన్నీ మా నాయకుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు మరి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని వారు కూడా మంచి విద్యా వ్యవస్థని బాగుపరచాలనే మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నారు. కాబట్టి మరి ఇటువంటివి మరిన్ని అన్ని వ్యవస్థల్లో ఇరిగేషన్ వ్యవస్థ గురించి చూపిస్తాం ఆధారాలు. ఈరోజు విద్యా వ్యవస్థ గురించి చూపించాం. మరిన్ని